తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 13/3/2025 గురువారం రోజు ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా అయితే మనకైతే ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ 4, 5, 6, 10 ఎకరాల వరకు రైతన్నలు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట. ఇక్కడ మీకు ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం దానిపైన స్పష్టత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే చాలా వరకు ఆలస్యమైందని చెప్పేసి ప్రభుత్వమే చెప్పగా ఇప్పుడు రైతు భరోసా విషయంలో ఎవరు కూడా రైతులైతే ఇంకా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతున్నాయి. మీరందరూ అయితే మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి మనకి ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చిందనమాట. ఇక్కడ అమౌంట్ విషయంలో రైతు భరోసా అమౌంట్ ఈరోజు ఎవరెవరికి పడబోతున్నాయి, ఏ జిల్లాల వారికి పడబోతున్నాయి, ఏ ఊరు వారికి పడబోతున్నాయి అని చెప్పేసి నేను స్పష్టంగా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అంతకన్నా ముందు మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ వీడియోలో మీరు కింద కామెంట్ చేయండి, మీకు ఇప్పటివరకు రైతు భరోసా సాయం అందిందా లేదా. అంటే ఇప్పుడు ఎకరం కూడా పడకపోయినా, 2 ఎకరాలు పడకపోయినా, ఒకవేళ 2 ఎకరాలు పడ్డాయి ఇంకా మీకు పడాల్సిన ఏమన్నా ఉన్నాయా, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీ జిల్లా పేరు పెట్టి ఆ కామెంట్ పెడితే మీకు డబ్బులు ఎందుకు పడలేదు, ఎప్పుడు పడతాయి అనే దాని గురించి నేను స్పష్టంగా అయితే చెప్తానమాట. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఇక్కడ రేపు ఖాతాల్లో అయితే డబ్బులు జమ అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకైతే రేపు లేదా ఎల్లుండి రైతు భరోసా నిధులు అయితే మీ ఖాతాలో జమ కానున్నాయని చెప్పేసి చెప్పారు. ఇప్పటికీ ఎకరానికి మనకైతే భూమి ఉన్న వారికి అయితే 6,000 చొప్పున అయితే జమ చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. 2 ఎకరాలు 3 ఎకరాలు విడతల వారీగా మనమైతే రైతు భరోసా అయితే అందిస్తున్నామని చెప్పేసి చెప్పారు. తొలి విడతల వచ్చేసి దాదాపుగా 17 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేశామని చెప్పేసి సమాచారం అని చెప్పేసి చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సిందంటే ఏంటిదంటే ఇక్కడ రైతు భరోసా సాయం అనేది ఒక్కొక్క ఎకరానికి ఇలా విడుదల చేసుకుంటూ అలానే 4 స్కీములు ఉన్నాయన్నమాట. మీకు చూడండి, ఆ స్కీములు కూడా చూపిస్తాను. ఇక్కడ 4 స్కీములు వచ్చేసి రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఈ 4 స్కీములు అమలు చేసుకుంటూ వస్తూ ఈ రైతు భరోసా అందిస్తున్నారు కాబట్టికే కాస్త ఆలస్యం అవుతుంది. మీరు దాన్ని గ్రహించండి అని చెప్పేసి రైతులకైతే మనకు ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మనకి నిన్న జరిగిన సమావేశాల్లో వచ్చేసి రైతు భరోసా గురించి చాలా అంటే చాలా కూడా మాట్లాడారు. అందులో వచ్చేసి మనకి రైతు భరోసా పైన మనకి ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకైతే అడగగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. రైతు భరోసా లేట్ అయిన విషయం నిజమే, కాకపోతే మేము మార్చి 31 వరకు మేము తారీఖు అయితే పెట్టాం కాబట్టి, డెడ్ లైన్ పెట్టాం కాబట్టి అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం నుంచి చెప్పారనమాట. ఇంకా మీకు రైతు భరోసా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోండి, రైతు భరోసా డబ్బులు మీకు పడాలంటే తప్పకుండా మీ భూమి అనేది సాగు చేసే భూమి అయి ఉండాలి. ఓకేనా? సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నారు. సాగు చేయకుండా ఉన్న భూములకైతే ₹1 కూడా చెల్లించట్లేదు. అలానే వచ్చేసి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వారికి మాత్రం కూడా అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. కేవలం వచ్చేసి మనకైతే ఇక్కడ ఎవరైతే సాగు చేసే భూములు అలానే గవర్నమెంట్ ఉద్యోగి అయి ఉండరో వాళ్ళకి మాత్రమే డబ్బులు అయితే ఇస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. తొలి విడతలో వచ్చేసి మనకి చూసుకుంటే మనకి రైతులకు వచ్చేసి ఖాతాల్లో డబ్బులు అయితే 577 మండలాల్లో వచ్చేసి 9,48,333 ఎకరాలకైతే 563 కోట్లు అయితే రిలీజ్ చేసినట్లు సమాచారం. ఇలా డబ్బులు అయితే విడుదల చేశారు. చాలామందికి అయితే పడుతూనే ఉన్నాయి. మరి కాసేపట్లో మీ ఖాతాలో కూడా పడతాయి అన్నమాట. ఖాతాలో పడగానే మీకు తెలుసు మెసేజ్లు వస్తాయి, మెసేజ్ చూసుకోండి. మెసేజ్ రాగానే కూడా నాకు చెప్పండి. ఓకే, ఇంకా మీకు మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా తప్పకుండా చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్క వీడియో నేను పెట్టగానే మీకు ముందుగానే వస్తుందన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.